శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ రాహువు, గురువు, శని గ్రహాల మార్పుతో చాలా గొప్ప యోగం ఒకటి ఏర్పడింది. నాడీ శాస్త్ర ప్రకారం గురువు, శని వారిద్దరూ కలిసి ఏ భావం మీద దృష్టి పెడతారో ఆ భావ ఫలితాలు చాలా వరకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు రాశిని వీక్షించడం, దశమంలో ఉన్నటువంటి శని భగవానుడు దశమ దృష్టితో ధనుసు రాశిని వీక్షించడం వల్ల ఒక విధమైనటువంటి ధర్మ కర్మాధిపతి యోగం ఈ రాశి వారికి ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే నిజాయితీగా వ్యవహరించడం, ధర్మాన్ని కరెక్ట్గా పాటించడం ఎల్లవేళలా ఈ ధనుసు రాశి వారికి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే వీరి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. అయితే ఎవరైతే ఈ ధార్మిక సంబంధించినటువంటి ఎండోమెంట్సు, లేదంటే ఈ వేదిక్ సంబంధించింది జ్యోతిష్యం వగైరా వగైరా, లేదా టీచర్లు, అలాగే ఈ దేవస్థానాలు, పురోహితులు, మొత్తం ఈ దైవాన్ని నమ్ముకొని డివోషనల్గా ఉన్నటువంటి వారికి వారి యొక్క నేమ్ అండ్ ఫేమ్ విపరీతంగా పెరిగి మీరు చాలా ఫామ్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల కొంతవరకు ఏంటంటే మీరు ఏదన్నా ఎవరికొరకు ఏదైనా ఒక పూజా కార్యక్రమం తలపెట్టినా, ఒక యజ్ఞం యాగాది హోమాలు చేసినా కూడా అవి సక్సెస్ఫుల్ అయి అవతల వారికి అది అదృష్టంగా మారడం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఇది భాగ్యరాశి అవ్వడం వలన మీ నుంచి ఇతరులు ఎప్పుడూ కూడా కంప్లీట్గా బాగుపడుతూ ఉంటారు. వాళ్ళు ఉద్ధరించుకొని జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రాశికి గురువు అధిపతి అవ్వడం వల్ల స్వభావసిద్ధంగా మీ యొక్క ఉద్దేశం కూడా అలాగే ఉండడం జరుగుతూ ఉంటుంది. అది మీ కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించకపోవచ్చు, ఇతరులకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. అటువంటి అదృష్ట సమయం మీకు ఈ సమయంలో రావడం జరిగింది. దానికి అనుగుణంగా మూడో స్థానంలో ఉన్నటువంటి రాహు పెద్ద సర్కిల్లో ఉన్నటువంటి బాగా అధికార హోదా కలిగినటువంటి వ్యక్తులు మీకు తారసపడడం జరుగుతూ ఉంటుంది. అది స్నేహితుల రూపంలో అవ్వచ్చు, మీ అభిమానుల రూపంలో కూడా కావచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా ఎంకరేజ్ చేసి మీ యొక్క అభివృద్ధికి వాళ్ళు కారణం అవుతూ ఉంటారు. ఏదో ఒక గొప్ప వ్యక్తి మీకు పరిచయం అవడం వల్ల ఆ పరిచయం ద్వారా కూడా మీరు చాలా విషయాలు గతంలో కన్నా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళి వాటి విషయాల్లో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మీలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. నిడారంభరంగా ఉంటూ ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థనో ఒక ఆశ్రమాన్నో స్థాపించి దాన్ని అభివృద్ధి చేయాలనే ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. అలాగే ఈ జూన్ 6వ తారీఖున భాగ్యస్థానంలోకి కుజగ్రహం రావడం, అక్కడ కేతుగ్రహంతో కలియడం వల్ల ఇది చాలా వరకు మీ పంచమ స్థానాధిపతి భాగ్యంలోకి వచ్చినప్పుడు మీ పూర్వపుణ్యం ఫలించడం ద్వారా అది కొంతవరకు మీకు, మీ సంతానానికి కూడా చాలా వరకు లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. వారి యొక్క అభివృద్ధి కానీ, వారి కొత్త అవకాశాలు రావడం కానీ చాలా అవకాశంగా ఉంటుంది. ఏదైనా ఒక భాగ్యస్థానంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహ కారకత్వాన్ని ఆరాధించడం వల్ల మనం సులభంగా అదృష్టాన్ని పొందవచ్చు. ఇప్పుడు కుజుడు అలాగే కేతువు ఈ రెండు అక్కడ రావడం వల్ల మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల, వ్యక్తిగతంగా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల ఈ మంగళవారం రోజు స్వామికి హోమం లాంటిది చేయడం వల్ల చాలా వరకు మీ యొక్క అదృష్టం కలిసి వస్తుంది. ఎక్కువగా నేమ్ అండ్ ఫేమ్ కూడా సంపాదించే అవకాశం ఉంది. ఇంకా శుక్రగ్రహం కూడా ప్రస్తుతం పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇది కూడా చాలా వరకు ఏంటంటే ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు కాకుండా మామూలుగా వ్యక్తిగతంగా ఈ మెటీరియల్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త వారితో పరిచయం ఏర్పడడం, మీరు ఎవరినన్నా ఇష్టపడుతుంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వేరే వాళ్ళని ఇష్టపడుతుంటే ఒకరికొకరు ఈ సమయంలో ఒక అండర్స్టాండింగ్ రావచ్చు. లేదా వ్యక్తిగతంగా మీకు ఒక అమ్మాయి నుంచి కానీ అబ్బాయి నుంచి కానీ వాళ్ళు వారి యొక్క ఇష్టాన్ని మీకు తెలియపరచడం వల్ల ఇది ఒక విధంగా ఒక నిశ్చితార్థానికో ఒక పెళ్లికో రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒకరికి వివాహం, ప్రేమ వివాహం అన్న, పెద్దలు కూర్చుని వివాహం జరగాలన్నా 5వ స్థానం, 7, 9 స్థానాలు అనుకూలంగా ఉండాలి. 5వ స్థానంలో శుక్రుడు, 7లో గురువు, 9లో కుజుడు. ఇది కంపల్సరీగా ఈ రాశిలో ఉన్నవారికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నాయి.
ఫర్ ది సేమ్ టైం విదేశ ప్రయత్నాలు కూడా ఫలించే సూచనలు కనబడుతున్నాయి. స్వస్తి. జూన్ నెల 10వ తారీఖు నుంచి ఏర్పడినటువంటి గురు మౌఢ్యమి, ఇది సాధారణంగా శుభకార్యాలు వాయిదా పట్టడం, ఆ టైంలో శుభకార్యాలు చేయడం పక్కన పెడితే, ధనకారకుడైనటువంటి గురువు రవితో కంబస్ట్ అవ్వడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైనటువంటి టైట్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా శుభకార్యాలు లేనప్పుడు మనీ రొటేషన్ ఆగిపోతూ ఉంటుంది. వ్యాపారాలు చాలా వరకు సన్నగిల్లడం వల్ల ప్రతి వారికి ఆర్థికపరమైన ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పటిదాకా? జూలై 8వ తారీఖు వరకు. అందువల్ల ఏంటంటే ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా, వ్యక్తిగతంగా మీ యొక్క ఖర్చులు అదుపులో ఉండి మీకు ధనయోగం రావాలన్నా ఈ సమయంలో మనం కంపల్సరిగా గురుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. గురుగ్రహ పరిహారం చేసుకోవాలంటే అనేక మార్గాలు ఉంటాయి. అందులో దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, వీళ్ళని ఆరాధించడం అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. దానికన్నా గురువుకి అనుకూలమైనటువంటి దినుసులు అంటే మామూలుగా ఈ శనగలు, ఈ కొమ్ము శనగలు నానబెట్టి మరి గురువారం రోజు ఏదైనా దేవాలయంలో, అంటే ఇది వారి శక్తి అనుసారం 3 సంఖ్య వచ్చేలాగా ఉండవలసి ఉంటుంది. అంటే 3 పిడికెళ్ళు, 3 కేజీలు, లేదంటే 3 పావు కేజీలు ఈ విధంగా తయారు చేసి ఈ భక్తులకి పంచిపెట్టడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. దాని తర్వాత ముఖ్యంగా గోసేవ చేయవలసి ఉంటుంది. గురువారం రోజు నానబెట్టినటువంటి ఈ శనగలు స్వయంగా జాతకుడు మరి ఆ గోవికి, ఇంటి కుటుంబ సభ్యులైనా పర్లేదు, గోవికి ఆహారంగా పెట్టడం, అది తినే సమయంలో గోవికి 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం. లేదంటే ఇప్పుడు ఈ అరటిపళ్ళు, అంటే మామూలుగా దేశవాళీ అరటిపళ్ళు, పసుపు రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళు ఈ గోవుకి పెట్టడం వల్ల కూడా గోవు యొక్క సంతృప్తి ఎంత మీకు అనుకూలంగా ఉంటే అంత అనుకూలంగా వస్తుంది. అలాగే ఇదే సమయంలో మీరు శివాలయంలో శివునికి గోవు యొక్క, అంటే ఆవు పాలతో కానీ, ఆవు పెరుగుతో కానీ, పంచామృతాల్లో కానీ, అలాగే ఆవు నెయ్యితో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ పంచదార శుభ్రంగా పౌడర్గా చేసి ఒక 3 కేజీలు పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు బయటపడతాయి. చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు. తేనెతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి రాజయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆవు మజ్జిగ కానీ, ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేయడం వల్ల చాలా వరకు మనకి ఇటువంటి సమస్యల నుంచి అంటే ఏదైనా ఆర్థిక సమస్య తొలగాలన్నా, ఆరోగ్యం బాగోవాలన్నా శివుణ్ణి మీరు ఎంత గట్టిగా ఆరాధిస్తే అంత ఐశ్వర్యం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కంపల్సరిగా రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, అంటే ఒకదానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ లింక్ తప్పకుండా ఉంటేనే మనకు ఆ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఏదో శివుడికి అభిషేకం చేయనంత మాత్రం ఆ ఫలితం రాదు, సూర్య నమస్కారం చేస్తున్నంత మాత్రం నీ ఫలితం రాదు. ఇవన్నీ కలిపి ఒక నిష్ఠతో నియమకంగా కొన్ని పద్ధతిగా చేసుకోవడం వల్ల కంపల్సరిగా ఎవరికైనా ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు నిత్యం మీ యొక్క పర్సులో ధనం ఉండాలంటే మారేడు దళం ఉంటుంది. అది శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ మారేడు దళం ఒకటి తీసుకొని మీ యొక్క పర్సులో పెట్టుకోండి. ఎంత తీసినా తరగని ధనం మీ దగ్గర నిలవ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వ్యాపార సంస్థల్లో నిరంతరం మనీ రొటేషన్ అవ్వాలంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో ఒక 11 గోమతి చక్రాలు కానీ, 11 లక్ష్మీ కవ్వలు కానీ విధి విధానంగా అభిషేకం చేసిన తర్వాత ఒక కవర్లో మీ మనీ బాక్స్లో వేయడం వల్ల నిరంతరం తరగని ధనం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఏదైనా మనీ కొరకు ఈ రెమెడీ చేసినప్పుడు మనం కూడా చాలా నియమంగా ఉంటూ ఏదో విధంగా అన్యాయానికి, అక్రమానికి వెళ్లకుండా నిజాయితీగా ఉన్నప్పుడు కంపల్సరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.